హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. ఆహా, గారెలు. ఈ గారెలు అంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరండి. మా ఇంట్లో గారెలు విత్ టొమాటో చట్నీ చేశానంటే నాకు కూడా ఉంచకుండా అన్నీ లాగించేస్తారు మా ఇంట్లో వాళ్ళు. గారెలు అంటాం మేమైతే, కొంతమంది వడలు అంటారు. తినడం ఇష్టమే కానీ చాలా ప్రాసెస్, ఎక్స్పీరియన్స్ ఉండాలి, సరిగ్గా షేప్ రావు అనుకుని లైట్ తీసుకుంటారు చాలామంది. అలాంటి వారి కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. గారెల పిండి మిక్సీలోనే వేసేసి ఈజీగా 20 నిమిషాల్లోనే చేసేయచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతాయి. గారెల కోసం ముందు రోజు నైటే ఇక్కడ నేను 2 కప్పుల మినపగుళ్ళని తీసుకుని 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకుని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నార్మల్గా 2 గంటలు అయితే సరిపోతుంది, కానీ ఇంకా గారెలు ఫ్లఫీగా రావాలంటే ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. 4 అవర్స్ తర్వాత నానిన పప్పుని కొంచెంగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, నార్మల్గా మన వేళ్ళకి ఉన్న వాటర్తోనే గ్రైండ్ చేసుకోవాలి. కొంచెంగా వేసుకుని పప్పు అంతా గ్రైండ్ అయ్యే వరకు ఇలా నేను చూపిస్తున్నట్లు గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నా. మొత్తం పిండిని గ్రైండ్ చేసుకున్నాక పిండిని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగే ఇలా ఉంటుంది పిండి అయితే. గారెల్లోకి చట్నీ కోసం టొమాటోలు ఉడికిస్తున్నాయి ఇక్కడ. టొమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ గారెల్లోకి. ఇప్పుడు పిండిలోకి ఆనియన్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందే. ఇంకా మిర్చి, అల్లం ఇలా మిక్సీ చేసుకోవాలి. ఆ పేస్ట్ అయితే వేస్తాను గారెల్లోకి. ఇలా అయితే అల్లం మిర్చి ముక్కలు నోటికి తగలకుండా ఉంటాయి, అలాగే స్పైసీగా చాలా బాగుంటాయి గారెలు. టొమాటో చట్నీ కోసం ఫస్ట్ అయితే పల్లీలు, మిర్చి ఇంకా జీలకర్ర ముందుగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత టొమాటో ముక్కలను కూడా ఉడికిస్తున్నాను. టొమాటోలతో పాటు కొత్తిమీరను కూడా ఉడికించాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది చల్లారాక గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి తాలింపు వేసుకుంటే టొమాటో అండ్ కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు గారెల కోసం ఫ్రిడ్జ్లోంచి ముందుగానే పిండిని తీసుకుని బయట పెట్టుకోవాలి. పిండిలో కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేప్పుడు పక్కన ఆయిల్ హీట్ చేసుకోవాలి, లేదంటే పిండి పల్చగా అయిపోతుంది. అలా పిండి పల్చగా అయినట్లు ఉంటే కనుక ఒకవేళ లైట్గా 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేస్తే సరిపోతుంది. గారెలు క్రిస్పీగా కూడా వస్తాయి. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పక్కన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇలా కవర్పై ఆయిల్ ఆర్ వాటర్ అప్లై చేసుకుని చేతిని కూడా వాటర్లో ముంచుకుని పిండిని గారె షేప్లో చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటున్నా. నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, బట్ బాగానే వచ్చాయి. అలా వేస్తూ ఉంటే మనకి అలవాటు అయిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగాయో గారెలు, ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా కొన్నిగా ఒక 3-4 ఆయిల్ వరకు వేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే ఈ గారెలు చాలా ఇష్టం, కానీ గ్రైండర్ వేయాలి, తీయాలి, మళ్ళీ దాన్ని వాష్ చేయాలి, అంత పెద్దదంతా చాలా తలనొప్పి కదా. ఇదంతా చాలా వర్క్, టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి ఇలా మిక్సీలోనే వేస్తున్నా ఈ మధ్య. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉన్నాయి. వీటిని టొమాటో చట్నీతో తింటే గారెలు తింటూ గాల్లో తేలినట్టు ఉంటుందండి. వీడియో క్లిప్స్ ఎక్కువ తీయలేదు, ఇంట్లో గెస్ట్లు ఉన్నారు, హడావిడిలో టైం సరిపోలేదు, బట్ చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం. మీరు కూడా మార్నింగే టైం లేదనుకున్నప్పుడు ముందు రోజు నైటే మిక్సీలో ఇలా గారెల పిండిని గ్రైండ్ చేసేసుకుని గారెలు వేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి. టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఇంకా ఆ పెద్ద గ్రైండర్ని వాష్ చేసుకునే బాధ ఉండదు. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్.